గౌరవ సుప్రీంకోర్టు ఇవాళ విద్యుత్ కమిషన్ పైన విచారణ జరుగుతున్న దానిపైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కోడిపుంజు దొంగవరంటే భుజాలు దడుముకుంటున్నట్టు దొంగతనమే చేయకపోతే తెలంగాణను దోపిడీ చేయకపోయి ఉంటే 10 ఏళ్ళు తెలంగాణ ఆస్తులను దోచుకోకపోయి ఉంటే నువ్వు ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఎందుకు పదే పదే గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నట్టు? ప్రభుత్వాల మధ్యన ఒప్పందం అని అన్నప్పుడు మీరు తప్పే చేయనప్పుడు ఎందుకు న్యాయ విచారణ ఎదుర్కోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం చంద్రశేఖరరావు గారు? ఇవాళ కోర్టులు ఛార్జ్ చేసే మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్ గారిని పెట్టుకొని హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలినాక సుప్రీంకోర్టుకి వెళ్లడం, గౌరవ సుప్రీంకోర్టు విచారణ కమిషన్ ని రద్దు చేయలేదు. తమ్ముడు ప్రశాంత్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు భుజాలు తరుచుకుంటూ ఏదో విజయం సాధించినట్టు మాట్లాడుతా ఉన్నారు. ఒరే తమ్ముళ్ళు, పింకీ తమ్ముళ్ళందరూ ఒకసారి గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవండి. జడ్జిని మార్చమని చెప్పారు తప్ప విచారణ ఆపమని చెప్పలేదు. ఎంక్వైరీ కమిషన్ కొనసాగవచ్చు, కొనసాగుతున్నది. కానీ జడ్జిని టెక్నికల్ గ్రౌండ్స్ పైనే ఆబ్జెక్షన్ రేజ్ చేయడం జరిగినది. జడ్జి పైన కూడా ఎలాంటి ఆస్పిరేషన్స్ కాస్ట్ చేయలేదు. ప్రెస్ మీట్ పెట్టడం టెక్నికల్ గ్రౌండ్స్ పైన ఆబ్జెక్షన్ చేస్తూ కొత్త జడ్జి తోటి విచారణ చేయమని చెప్పడం జరిగినది. ఎంక్వైరీ కమిషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అసెంబ్లీ సాక్షిగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మొదటగా నేను తమని కోరుతా ఉన్నా, తమ ద్వారా సభలు కోరుతా ఉన్నా. ఇప్పుడు వారు మాట్లాడే మాట ప్రతి మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ చేస్తూ విచారణ చేస్తారా, కమిషన్ వేసి విచారణ చేస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభలు కోరుతా ఉన్నా అధ్యక్ష. తమని ద్వారా ఇది హరీష్ రావు గారు మాట్లాడుతాను. అసెంబ్లీ సాక్షిగా జగదీశ్వర్ రెడ్డి హరీష్ రావు గారు సిట్టింగ్ జడ్జి కానీ ఎంక్వైరీ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ అని చెప్పి అభ్యర్థించింది హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి గారు. 10 ఏళ్ల కాలంలో 80,000 కోట్ల పైన ఖాళీ విద్యుత్ బకాయిలు వదిలిపెట్టిపోయింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. భద్రాద్రి ప్లాంట్ పైన గాని యాదాద్రి ప్లాంట్లతోటి వేలాది కోట్ల తెలంగాణ ప్రజల కష్టార్జితం దుర్వినియోగం అయింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయ విచారణకి జ్యుడిషియల్ కమిషన్ ను ఆదేశించడం జరిగినది. తప్పే చేయనప్పుడు ఎందుకు కుటుంబం కలవరపడుతున్నది, వణుకుడు పడుతున్నది? మీకు విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగినాయనేది నేను ఈ రోజు కాదు 2014-15 మాట్లాడడం జరిగినది. ప్రైవేట్ రంగంలో విద్యుత్ కొనుగోలు దాంట్లో టెండర్ లేకుండా కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పి గౌరవ సుప్రీంకోర్టుకు సంరక్షించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ప్రైవేట్ రంగంలో అధిక ధరలకు కొని 2014-15 సంవత్సర కాలంలో 138 కోట్ల అవినీతి జరిగిందని గతంలోనే ఆరోపించడం జరిగినది. నేను గోవాలో ప్రైవేట్ పవర్ మ్యానుఫ్యాక్చర్ కార్పొరేషన్స్ యొక్క యాన్యువల్ కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక కంపెనీ అధినేత నాకు చెప్పింది, కేటీ రామారావు, హరీష్ రావు మీ రాష్ట్ర మంత్రులు లబ్ధి తక్కువ ధరకు వచ్చే విద్యుత్తుని ఎక్కువ రేటుకు కోట్ చేసి ఇవ్వమని చెప్పి తీసుకున్నారు, కమిషన్లు తిన్నారని 138 కోట్ల పైన కమిషన్లు కేటీ రామారావు, హరీష్ రావు మీ రాష్ట్ర మంత్రులు తిన్నారని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగినది. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో విద్యుత్ కొనుగోలు అవినీతి జరిగినది. ప్రభుత్వాల మధ్యన కొనుగోలు ఒప్పందం అని అన్నట్టు
మన ప్రభుత్వం మధ్యలోనే ఒప్పందం జరిగినప్పుడు, నువ్వు తప్పే చేయనప్పుడు, అవినీతికి పాల్పడినప్పుడు చంద్రశేఖరరావు గారు మీకు ఎందుకు భయం వేస్తుంది? ఎందుకు విచారణ అడ్డుకుంటున్నారు? విచారణే కాదు జరిగేది. దీంట్లో తప్పు చేస్తే శిక్ష పడుతుంది. దోపిడీ చేస్తే కక్కించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉన్నది. తెలంగాణ బిడ్డల ఆస్తులు దోచుకొని మీరు 10 సంవత్సరాలలో ఇదేదో కొత్తగా పుట్టినట్టు మీరు మాట్లాడి, రాష్ట్ర విభజన జరగక ముందు తెలంగాణ ప్రజలు బట్టగట్టలే, సన్న బియ్యం తినలే, నల్ల నీళ్లు తాగలే, అంత మీరే తీసుకొచ్చి పెట్టినట్టు, రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ కట్టించినట్టు, ఓఆర్ఆర్ కట్టించినట్టు, హైదరాబాద్ నిర్మాణం కూడా మీరే చేసినట్టుగా బిల్డప్ అని తెచ్చుకొని, ప్రైవేట్ రంగంలో విద్యుత్ కొనుగోలు టెండర్ లేకుండా కొని వేలాది కోట్లు దోపిడీ చేసిన కల్వకుంట్ల కుటుంబం ఇవాళ మేము నియమించింది, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నియమించింది ఎంక్వైరీ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్. ఒక జడ్జి తోటి, న్యాయమూర్తి తోటి విచారణ ఏర్పరిచినందుకు ఎందుకు మీకు భయం వేస్తా ఉంది? తప్పే చేయనప్పుడు ఎందుకు భయం వేస్తుంది మీకు? ఇప్పటికన్నా తెలంగాణ ప్రజల దోచుకున్న మీరు సొమ్ముని, తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలతోటి ఒక తల్లిగా సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజనకు ఆదేశించి, రాజకీయ నష్టం జరుగుతా ఉన్న రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి మిగులు నిధులతోటి మీ చేతులు పెడితే 7 లక్షల కోట్లకు అప్పులు చేసి, అప్పు చేస్తే తప్పేంటి అభివృద్ధి కొరకని మాట్లాడుతూ ఉన్నారు. అప్పులు చేసి మీరు తెలంగాణ బిడ్డల ఖర్చు మీద ఖర్చు పెట్టలే, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు ఖర్చు పెట్టలే. అభివృద్ధి పేరు పైన, రీడిజైన్ పేరు పైన, కాళేశ్వరం గాని మిగతా ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతోటి వేలాది కోట్లు మీరు గడించినారు. మీ రైతు రుణమాఫీ గాని లేక రైతు బంధు స్కీమ్లలో కూడా దోచుకున్నారు మీరు. మల్లారెడ్డి లాంటి దుర్మార్గుడు కూడా 100,000 కోట్లు నాస్తి వాడు కూడా మీరు రుణమాఫీలు ఇచ్చినారు. అట్లాంటి ఎంతో మందికి దుర్వినియోగం చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిమాండ్ చేసేది, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాకముందు నీ ఆస్తి ఎంత, నీ కుటుంబ సభ్యుల ఆస్తి ఎంత, నీ కులస్తుల ఆస్తులు ఎంత, నీ 100 మాగుదులో ఉన్న నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంత, నీ కొరకై నీ ఆదేశంతో పనిచేసిన అధికారుల ఆస్తులు ఎంత? డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కింద నువ్వు నీ కుటుంబ సభ్యులంతా కూడా జైలుకి పోతారు. నీ ఫామ్ హౌస్ లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు? నీ కొడుకుకు, నీ బిడ్డకు, నీ అల్లుడికి, లబ్బర్ చెప్పులు తిరిగే నీ అల్లుడికి వాళ్ళ వేలాది కోట్లు ఎక్కడికి వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రాజెక్టుల పేరు పైన, బొగ్గు కొనుగోలు పైన, విద్యుత్ కొనుగోలు పైన కల్వకుంట్ల కుటుంబం చేసిన దోపిడీ. కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించట్లేదు. కక్షపూరితంగా చేసినట్టుంటే మిమ్మల్ని స్ట్రైట్ గా అరెస్ట్ చేసి జైలు పెట్టేవాడు. రూల్ ఆఫ్ లా పాటిస్తూ ఎంక్వైరీ కమిషన్ అసెంబ్లీ సాక్షాత్తుగా మీరు అడిగినారు కాబట్టి ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగినది. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు. గౌరవ సుప్రీంకోర్టు ఎంక్వైరీ కొనసాగించమని చెప్పినది. కొత్త జడ్జి వస్తాడు, ఎంక్వైరీ జరుగుతుంది, దాన్ని ఎదుర్కోండి. తప్పు చేయకపోతే ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి మాట్లాడు చంద్రశేఖరరావు గారు. న్యాయపరంగా అడ్డంకులు సృష్టిస్తూ ఎంక్వైరీ కమిషన్ అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ ప్రజలు క్షమించరు. నేను మీ అవినీతిని కక్కిస్తాము. మీరు దోసుకున్న సొమ్మునంతా కూడా తెలంగాణ బిడ్డల సొమ్మును దోసుకున్న దాన్ని కక్కించి తెలంగాణ ప్రజలకు పంచి పెట్టడమే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం తప్ప కక్ష సాధింపు కాదు. మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి, ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు చంద్రశేఖరరావు యొక్క అవినీతిని అడ్డుకోలేదు, విచారణ కొనసాగించమని చెప్పినది. తమ్ముళ్ళు ప్రగతి భవన్లు ప్రెస్ మీట్లు పెట్టి మాత్రాన విజయం డంకం మోయించిన కొంకణాలు కొట్టుకుంటూ సరిపోదు. ఈ ఎంక్వైరీ కొనసాగుతుంది. దోషులను బయటికి తీసుకొచ్చి శిక్ష చేసే ప్రయత్నం కక్షపూరితంగా కాకుండా నిష్పక్షపాతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని మీకు వివరిస్తాము. థ్యాంక్ యూ.
అశోక్ గారు, ఇవాళ ఈ విషయం ఉండని, కానీ ఒక క్విక్ ఆన్సర్ మీకు. ప్రోటోకాల్ గురించి మాట్లాడేంత లోకస్ స్టాండీ కేటీఆర్ గిట వాళ్ళకి లేదు. గతంలో ఏ విధంగా ప్రవర్తించారు వాళ్ళందరూ, ఏ ప్రోటోకాల్ పాటించినారు, దాన్ని మరొకసారి మనం పెట్టి మాట్లాడదాం. ఇవాళ ఈ ఎంక్వైరీ కమిషన్ ఏదో ఆగిపోయింది అన్నట్టు, వీగిపోయింది అన్నట్టు, కేసీఆర్ కి విజయం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం పింక్ తమ్ముళ్ళు చేస్తా ఉన్నారు. సో వాళ్ళకి కొంచెం గట్టిగా జవాబు చెప్పాల్సి ఉంది కాబట్టి ఇది పెట్టాం. మీతో ఇంకోసారి మాట్లాడదాం. యాజ్ ఎ లాయర్ గా జవాబు చెప్పాలంటే మీకు అదే గాంధీ బాబు గారు, యాజ్ ఎ లాయర్ ఐ కెన్ సే నో మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్. గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఐఎమ్ ఆల్సో లాయర్. సో మీరు లేవనెత్తిన పాయింట్ పైన డిస్కషన్ జరిగినది, ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. సో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పైన నేను కామెంట్ చేస్తే బాగుండదు. సో ఐ రెస్పెక్ట్ ది ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. విల్ లీవ్ ఇట్ దేర్. ఇఫ్ ఎనీథింగ్ ఫర్దర్ ఐ కెన్ సే దట్ విల్ కమ్ అండర్ సబ్ జుడిస్. చాలా చక్కగా ప్రశ్న అడిగారు మీరు. ఇప్పటి వరకు కేసీఆర్ గాని, వాళ్ళ మంత్రులు గాని, వాళ్ళ అల్లుడు గాని, ఎమ్మెల్యేలు గాని ఎక్కడ కూడా మేము అవినీతికి పాల్పడలేదని చెప్పలేం. ఓపెన్ మార్కెట్ లో కొన్నాం, టెండర్ లేకుండా కొనే కొత్త ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది కాబట్టి కొన్నాం. ప్రభుత్వం మధ్యన ఒప్పందం జరిగింది, కానీ మేము పైసా తినలేదని మాత్రం అనలేదు. వాళ్ళ అకౌంట్లో గాని, బెనామీ పైన గాని, అవాలా మార్కెట్ లో గాని, బిడ్డకు అల్లుడికి దుబాయ్లో, అమెరికాలో, మిగతా చోట్ల లేక మారిషస్ బ్యాంక్ లో దాచుకున్నాం అన్న మాట మాత్రం బయటికి చెప్పట్లేదు. సో ఇవాళ కేసీఆర్ గారికి నిజంగానే తప్పు చేయకుండా, పైసా తినకుండా ఉంటే నా అకౌంట్ లో గాని, నాకు గాని, నా కుటుంబ సభ్యులకి ఒక్క పైసా చేరలేదు చెప్పండి. ఇప్పటిదాకా ఇక్కడ మాట్లాడు ఎంక్వైరీని అడ్డుకుంటున్నారు. నేను మాజీ ముఖ్యమంత్రిని, ఈ విచారణ ఆపండి అడుగుతున్నాడు తప్ప నేను నేరం చేయలేదు, అవినీతి పాల్పడలేదు మాత్రం చెప్పలేదు. దానికి టెక్నిక్ చెప్తాను నీకు. ఒప్పందం ప్రభుత్వాల మధ్యన ఉంటది, సప్లై ప్రైవేట్ వాడు చేస్తాడు. ఆ ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళతోటి సీక్రెట్ ఒప్పందం కుదుర్చుకొని, సబ్ కాంట్రాక్ట్ కుదుర్చుకొని చేస్తారు. బయటికి ప్రభుత్వాల మధ్యన ఒప్పందం, సప్లై వర్క్ ఆర్డర్ మాత్రం ప్రైవేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేసి చేస్తారు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. ప్రభుత్వాల మధ్యనే ఒప్పందం అనేది ఎంక్వైరీ కమిషన్ చెప్పండి. వాళ్ళే అడిగినారు. మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావు అడిగినారు కదా. సో ఎంక్వైరీ కమిషన్ లో, జ్యుడిషియల్ కమిషన్ లో ఆ విషయాలు ప్రభుత్వాల మధ్యన కాంట్రాక్ట్ కదా, విచారణ అడ్డుకోకుండా విచారణ కమిషన్ జడ్జి ముందుకెళ్లి ఈ ఆధారాలు బయట పెట్టొచ్చు. చంద్రశేఖర్ రావు రాత్రి మాట పొద్దున మాట మాట్లాడుతాడు. బాగా మందు కొట్టినప్పుడు ఫామ్ హౌస్ లైట్లు ఆఫ్ చేసుకొని మొత్తం చీకటి అయిపోయింది, అసలు ఎదురు లైట్లు ఎక్కడ లేవనుకుంటాడు. అంతకుముందు ఏదో కరెంటే లేనట్టు, అసలు దీపాలు లేదు, అంత దీపాలు గ్యాస్ తో దీపాలు పెట్టుకుని నడి బతికినట్టు తెలంగాణ ప్రజలంతా. ఈ చంద్రశేఖర్ వచ్చినాకనే లైట్లు వచ్చినాయి, పెట్రోల్ మార్క్స్ పెట్టి బతుకుతున్నాడని మాట్లాడుతూ ఉంటాడు. సో చంద్రశేఖర్ గారికి మైకం సారికి సారాయి మొత్తం ఇంకా దిగలే. కారు దిగుతలేడు, సారాయి మొత్తం వదులుతలేడు. ఆ రెండు వదిలినప్పుడు నిజాలు బయటకు వస్తాయి. చెట్ల సంతోష్ అదొక పెద్ద కుంభకోణం, దానిపైన ఇంకో ఎంక్వైరీ పెట్టాలి. గ్రీన్ ఛాలెంజ్ అంటూ మొన్నదాకా ఎగిరెగిరి పడిన చెట్ల సంతోష్ ఇప్పుడు పత్తాలేడు, చెట్లు పెడితే ఎక్కడ కనబడతలేడు మరి. ఎందుకంటే గతంలో చెట్లు నాటాలి అని అంటూ తన భార్య పేరు పైన ఒక సంస్థ నర్సరీకి ఏర్పాటు చేసుకుని అన్ని ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఆ నర్సరీతో 10-20 రూపాయలు ఉండదని 50-200 కొన్నట్టు ఆరోపణలు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను, ఈ చెట్ల సంతోష్ గారి పైన కూడా ఎంక్వైరీ కమిషన్ పెట్టమని చెప్తాను.
థ్యాంక్ యూ.